సెక్రటరీ కె రామారావు గారు, తర్వాత జాయింట్ సెక్రటరీ 1 బి రామరెడ్డి సింగిల్, అలాగే తర్వాత వైస్ ప్రెసిడెంట్ 1 కె జరిగింది సింగిల్ నామినేషన్. తర్వాత అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ 1 కె తెలియని విషయాలు తెలుసుకొని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఏమైనా ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు ఎక్కడైనా మీటింగ్స్ కండక్ట్ చేసినప్పుడు మీ వంతుగా మీ వాళ్ళని మీ కోర్స్ ఆధ్వర్యంలో ఎన్నికైన కార్యవర్గానికి శుభాకాంక్షలు. అలాగే వారి ఆధ్వర్యంలో జరుగుతున్న మహిళా విభాగాన్ని కూడా ఈరోజు చాలా అట్టహాసంగా జరిగింది. ఈ వింజమూరు తాలూకా సంబంధించి కలిగిరి కొండాపురం వింజమూరు ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ వింజమూరు తాలూకా సంబంధించి నేను రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యత చేపట్టడానికి సహకరించినటువంటి మా ఏపీ ఎన్జిఓ జిల్లా నాయకత్వానికి, మా ఎంప్లాయీస్కి, 3 మండలాల ఎంప్లాయీస్కి అందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా 3 మండలాలకు సంబంధించి వారికి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఏపీ ఎన్జిఓ అంటే ఒకప్పుడు మెడికల్ డిపార్ట్మెంట్ నాడు ఉండేది, కానీ ఏపీ ఎన్జిఓ ఇది బలమైన నాయకత్వం. రాష్ట్రంలో అన్ని డిపార్ట్మెంట్లో మేలు కలిగిన జేఏసీ చైర్మన్ కూడా మన ఏపీ ఎన్జిఓ అధ్యక్షుల వారే. సో మండలంలో నుంచి తాలూకా లెవెల్ నుంచి స్టేట్ దాకా ఒక బలమైన యూనియన్, అత్యధిక సభ్యులటువంటి బలమైన యూనియన్. మన గౌరవ రాష్ట్ర అధ్యక్షులుగా విద్యాసాగర్ గారు అధ్యక్షులుగా నియమితులైన నుంచి అతను సార్ చాలా ఎన్నో ఉద్యోగులకు సంబంధించి హక్కులను కాపాడడం కోసము ఎన్నో కార్యక్రమాలు డిపార్ట్మెంట్తో సంబంధం లేకుండా ప్రతి డిపార్ట్మెంట్ సమస్య సార్ సమస్య అనుకొని ఎప్పటికప్పుడు ఉద్యోగుల సమస్యలు సాల్వ్ చేస్తూ వస్తున్నారు. మీకు తెలుసు, మన డిఏ అయితేమి, మెడికల్ రియంబర్స్ అయితేమి, పిఎఫ్ ప్రొవిజన్ అయితే ప్రతి విషయం అప్పటికప్పుడు జీవోలో పొరపాటున్న అప్పటికప్పుడు ఈవినింగ్ లోపు రప్పించే ఏకైక సత్తా ఉన్నటువంటి మన స్టేట్ అధ్యక్షులు విద్యాసాగర్ గారు మనము మన అధ్యక్షులుగా ఉన్నది మనం పూర్వజన్మ సుకృతంగా పెరుగు. అందుకనే ఈ ఏపీలో సంబంధించి ఇప్పుడు చాలా సీరియస్గా పరిగణించబడుతుంది. సో ఎంప్లాయీస్ అందరూ నేను అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఈ 3 మండలాలకు సంబంధించి ఇంతకుముందు ఎలా ఉందో తెలియదు, కానీ అంటే హడావుడిగా స్టార్టింగే నాకు అధ్యక్ష పదవి ఇచ్చారు. ఈసారి ఖచ్చితంగా 3 మండలాల్లో పోయినసారి కంటే ఈసారి ఎంప్లాయీస్ యొక్క హక్కులకు ఎటువంటి భంగం కలిగినా చూస్తూ ఊరుకోము. ఖచ్చితంగా ఏ అంశానికైనా మీ ముందుండి మా కార్యవర్గం తరఫున మా కార్యవర్గం మేము పోరాడడానికి ముందుంటున్నాము. సో నాకు ఈ గురుతర బాధ్యత మరలా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నిక చేసుకున్నది చాలా హ్యాపీగా ఉంది. దీంట్లో ముఖ్య పాత్ర మా జిల్లా కార్యవర్గం మన వెంకటేశ్వరకి, అదేవిధంగా ఆంజనేయ వర్మ గారికి, రామకృష్ణ గారికి, ఇక్కడ పెట్టినటువంటి ఎలక్షన్ ఆఫీసర్, అదేవిధంగా అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ అబ్దుల్ అందరికీ, ముఖ్యంగా మా పత్రికా మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి, అదేవిధంగా మా ఎంప్లాయీస్ అందరికీ, 3 మండల ఎంప్లాయీస్ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పనిచేస్తున్నాను. నేను ఈ యొక్క ఏపీ ఎన్జిఓ అసోసియేషన్లో జాయింట్ సెక్రటరీగా నన్ను ఎన్నుకున్నాను. ప్రతి ఒక్కరికి మా ఎంప్లాయీస్ కానీ, మా జిల్లా నుంచి వచ్చిన అసోసియేషన్ మెంబర్స్ కానీ, ఎలక్షన్ ఆఫీసర్స్ కానీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క బాధ్యతని మా యొక్క ఎంప్లాయీస్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఏ ఇబ్బందులు వచ్చినా కూడా మా తాలూకాలో మేము ఉంటుండి మీ యొక్క